ఈరోజు మనందరికి కూడా తెలుసు ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరికి కూడా నడక ముఖ్యం అని చెప్పి డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి ఇటువంటి తరుణంలో ఈ బ్రహ్మానంద రెడ్డి స్టేడియాన్ని నిర్లక్ష్యం చేసి ఇక్కడ కుక్కలు కూడా స్థైర్య విహారం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మహిళలు కానీ ఇక్కడ ఏదైనా క్రీడా పోటీలు కానీ నిర్వహించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కొత్తగా ఈ మల్టిపుల్ కాంప్లెక్స్ ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, దీంట్లో దాదాపు 80,000 అడుగుల కన్స్ట్రక్షన్ని చేసేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా 9 బ్యాడ్మింటన్ కోర్ట్స్తో పాటు కావాల్సినటువంటి ఖేలో ఇండియా ద్వారా 170 కోట్ల రూపాయల డిపిఆర్ని కూడా రెడీ చేయడం జరిగింది. 170 డిపిఆర్లో ఒకేసారి అంత పెద్ద మొత్తంలో ఇవ్వలేమని చెప్పేటువంటి పరిస్థితుల్లో మొదటి విడతగా ఈ 14 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాని తర్వాత వచ్చే సంవత్సరం కూడా దీనికి సంబంధించి మంత్రి గారు కూడా దీన్ని ఫైల్ని కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. స్విమ్మింగ్ పూల్ కానీ, అలాగే డ్రైన్ సిస్టమ్ కానీ, గ్యాలరీస్ కానీ, మిగతా కోర్ట్, క్రికెట్ స్టేడియం కానీ, సింథటిక్ ట్రాక్ కానీ, ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 సంవత్సరాల్లోనే వీటిని పూర్తి చేసి మన ప్రాంత ప్రజలకు ఒక మంచి క్రీడా మైదానాన్ని ఈ ప్రాంతమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్జాతీయ స్టేడియంలకు మించినట్టుగా ఈ క్రీడా ప్రాంగణాన్ని తయారు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి